కొన్ని మాటలను బిడ్డలారా మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు కూడా సహాయం చేశారు. ముందున్నటువంటి సమయం ఆశీర్వాదకరమైనదిగా మార్చున్నట్లుగా అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నేటి ఆరాధనకు చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వందనాలు. యవన బిడ్డలు, చిట్టి, ఇంకా అందరూ ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత రాత్రి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేశాను. చాలామంది రాలేదు కాబట్టి మరొక పర్యాయము నేను అదే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ దానిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను కొద్దిగా జ్ఞాపకం చేసి ముగించాను. ముగించిన తర్వాత మరలా ఈరోజు కూడా ఇదే అంశాన్ని కొనసాగించండి అనే మాట నేను విన్నాను. కాబట్టి అదే అంశాన్ని నేను చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. రండి, అందరము కలిసి దేవుని యొక్క గ్రంథములో నుండి లేఖనాలను చదవడానికి సిద్ధపడదాం. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. చాలు. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి, లేకపోతే ఒక కుటుంబం, లేకపోతే సంఘం, లేకపోతే సమాజం, జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా కావచ్చు, వ్యక్తి కావచ్చు, సంఘము కావచ్చు, కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు. దీవించబడడానికి కారణం ఏంటి? శపించబడడానికి కారణం ఏంటి? అబ్రహాము దీవెనకు కారణం చాలా విషయాలు మనం చెప్తాం. యాషావు శాపానికి చాలా కారణాలు మనము చెప్తాం. దేవుని యొక్క గ్రంథంలో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా వ్రాశాడు. ఒక వ్యక్తి దీవించబడ్డానికి గల కారణం ఏంటి? ఒక వ్యక్తి శపించబడ్డానికి గల కారణం ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన అందరికీ కూడా ఉపకారి. పేతురు మహాశయుడు అంటాడు, ఆయన అందరికీ కూడా ప్రభు. అందరికీ ప్రభు అయినటువంటి దేవుడు అందరినీ దీవించాలి కదా, అందరినీ కాపాడాలి కదా. కొందరిని ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? కొందరి మీదకి ఎందుకు శిక్ష వస్తూ ఉంది? కొందరి మీదకి ఎందుకు శాపం వస్తూ ఉంది? కొందరి మీదకి ఎందుకు ఆశీర్వాదం వస్తుంది? కొందరి మీదకి ఎందుకు ప్రియులారా దేవుని యొక్క ఉగ్రత దిగుతూ ఉంది? మనకు తెలియాలి. ఐగుప్తు దేశంలో మన పితరులైనటువంటి వారు మార్గమధ్యములో అనేకులు రాలిపోయారు. యెహోషువ, కాలేబులు మాత్రమే క్షేమకరమైనటువంటి రీతిలో దేవుడు చేర్చాలనుకున్నటువంటి దేశానికి చేరారు. మిగిలిన వారందరూ కూడా అరణ్య మార్గములో రాలిపోయారు. వారి సంతానం, అంటే బయలుదేరిన వారందరూ కూడా అక్కడ రాలిపోయారు. వారి సంతానం మాత్రమే ఆ నూతన కనాను దేశములోనికి ప్రవేశించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. మరి అలాగైతే కారణం ఏంటి? ఒక వ్యక్తి దీవించబడ్డానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి శపించబడ్డానికి కారణం ఏంటి? అప్పుడప్పుడు ప్రియులారా, ఏదైనా మేలు కలిగితే మన జ్ఞానాన్ని బట్టి, మన చేతి పనులను బట్టి మనం పొంగిపోతూ ఉంటాం. ఎప్పుడైనా కీడు కలిగితే దీని గోల తగిలేసింది, ఎవరి గోల? పక్కింటోళ్ళు గోల అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడానికి ప్రయాసపడుతూ ఉంటాం. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుని రకరకాలుగా అదే ఎదురొచ్చింది ఇవాళ. నేను అనుకున్నాను, వెళ్ళేటప్పుడే అనుకున్నాను, బయలుదేరినప్పుడే అనుకున్నాను, నేను బయలుదేరుతున్నప్పుడే దీని ముఖం చూశాను అనుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎదురు రావడంలో ఏమీ లేదండి.
ముఖము చూడటంలో ఏమీ లేదండి. మర్చిపోవద్దండి ఈ సంగతి, మర్చిపోవద్దు ఈ సంగతే. చాలామంది విధవరాళ్లను చిన్న చూపు చూస్తూ ఉంటారు. నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు చిన్న చూపు చూసే మీరు రేపు భవిష్యత్తులో మీకు ఆ స్థితి రాదంటారా? ఎవరు ముందు వెనక వెళ్తారో తెలీదు. పురుషులు ముందు కావచ్చు, స్త్రీలు వెనక కావచ్చు. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడవలసినటువంటి అవసరత లేదు. మనుష్యుల యొక్క ముఖములను చూచి నాకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు అనుకో అవసరం లేదు. మనుష్యుల యొక్క రేఖలను చూసి, అరచేతిలో ఉన్న రేఖలను చూసి ఈ రేఖలను బట్టి నా బ్రతుకులాగైపోయింది అని మనం అనుకోనవసరం లేదు. ఎందుకంటే ఈ రేఖల్లో మన బ్రతుకు లేదు, మనల్ని సృజించిన దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, నీ కాలగతులు నా వశంలో ఉన్నాయి, నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయన్న సంగతిని మనము గమనించాలి. ప్రియులారా, అరచేతిని చూసి మన భవిష్యత్తును నిర్ణయించగలిగితే, ప్రపంచంలో ఒక సువార్థికుడు ఉన్నాడు కదండి, ఆయన పేరేంటి? కాళ్ళు చేతులు ఉండవు కదా, జిక్విక్క అమ్మ, నిక్విక్క, ఆ పేరు కూడా నాకు రాదు. ప్రియులారా, అతడికి కాళ్ళు లేవు. ఉన్నాయమ్మా? ఉంటాయి, 2 అంగుళాలు. అది కూడా ఒక్క కాలే 2 అంగుళాలు ఉంటుంది, 2వ కాలు లేనే లేదు. చేతులు అసలుకే లేనే లేవు. ప్రపంచంలో ఎప్పటికీ లక్షలాది కాదు, కోట్లాది మందికి బాప్తీసాలు ఇచ్చాడు. ఆమేన్. చేతులు లేనటువంటి వాడు బాప్తీసం ఇవ్వటం ఆశ్చర్యం కదా ప్రియులారా. కోట్లాది మందికి సువార్తను అందిస్తూ ఉన్నాడు. గమనించండి. ఎవరైనా అనుకున్నారా అతడికి పెళ్ళి అవుతుందని? ఎవరైనా అనుకున్నారా అతడికి పిల్లలు పుడతారు అని? ప్రియులారా, అతడికి పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్ర. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. జాగ్రత్తగా మనం గమనించగలిగితే రండి, నేను అంశంలోనికి వస్తూ ఉన్నాను. దీవించబడ్డానికి, శపించబడ్డానికి కారణం ఏంటంటే విధేయత, అవిధేయత. 2 పదాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధేయత, రెండోది అవిధేయత. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయములో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రహాము అని పిలవగానే చిత్తము ప్రభువా నేను ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగో నువ్వు ఇలా చెయ్యి అనంటే, కుటుంబాన్ని విడిచి, బంధువులను విడిచి, తన భార్యని తీసుకుని, తన అన్న కుమారుని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అంటే విధేయత. 22వ అధ్యాయానికి ఆదికాండం వచ్చేసరికి అబ్రాహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అబ్రాహాం, లేక లేక నీకు పుట్టినటువంటి 100 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బలియమంటే మాట్లాడకుండా విధేయత చూపినటువంటి వాడు అబ్రహాము. దేవునికి స్తోత్ర. అంటే దీవించబడ్డానికి విధేయత, శపించబడ్డానికి అవిధేయత. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 3 మాటలు. అమ్మ లక్ష్మి గారు, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమి గ్రంథం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, నైసి వింటున్నావా? జాగ్రత్తగా ప్రియులారా, దేవుని మాటలు మనం విందాం. దేవుని యొక్క గ్రంథములో 19వ అధ్యాయములో లోతు కుటుంబం మనకు కనబడుతూ ఉంది. ఈ కుటుంబం ఎలాంటిది అని గనక ఆలోచన చేస్తే, మంచి కుటుంబం, దేవుణ్ణి ఎరిగిన కుటుంబం, దేవుణ్ణి ప్రేమించిన కుటుంబం, దేవుని మాటకు లోబడిన కుటుంబం. అయితే ఒక రోజున ఉన్నట్టుండి అతలాకుతలమైపోయింది కుటుంబం, చిన్నాభిన్నమైపోయింది కుటుంబం, నాశనానికి అంచులు గుండగా వచ్చేసింది కుటుంబం. లోకములో ప్రియులారా ఒక అసహ్యకరమైన కుటుంబంగా మిగిలిపోయింది. ఈరోజు అన్యులు చెప్పుకొని, ఈ కుటుంబం పేరు చెప్పుకొని ప్రియులారా ఎగతాళి చేసేవారు అనేకులు కనబడుతూ ఉన్నారు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం ఎందుకు ఇలాగైపోయింది అని గనక ఆలోచన చేస్తే, కొన్ని మాటలు ప్రియులారా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 3 మాటలు.
3 మాటలు జాగ్రత్తగా వినండి. మొదటి మాట అపహాస్యము. మొదటి మాట ఏంటండి? అపహాస్యము. రెండవ మాట ఆలస్యము. రెండవ మాట ఏంటండి? ఆలస్యము. మూడో మాట అవిధేయత. 3 మాటలు చెప్పండి. మొదటి మాట అపహాస్యము, రెండో మాట ఆలస్యము, మూడో మాట అవిధేయత. రండి ప్రియులారా, మొదటి మాటను గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. రాత్రి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. మరి చాలామంది రాలేదు కాబట్టి వారి కోసం మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొదటి మాట అపహాస్యము. అపహాస్యం అని అంటే దీన్నే మరొక పర్యాయ పదం ఏంటంటే ఎగతాళి అని కూడా అనొచ్చు. ఏమనొచ్చమ్మా? ఎగతాళి అని కూడా అనొచ్చు. ప్రియులారా, ఎవరు అపహాస్యం చేశారు? ఎందుకు దేవుని యొక్క ఉగ్రత అక్కడ మండింది? ఎందుకు దేవుని యొక్క రోషం ఎందుకు అక్కడ కలిగింది? ఎందుకు దీవించబడినటువంటి వారు శపించబడ్డారు? తప్పించుకోవలసినటువంటి వారు ఎందుకు ప్రమాదములోనికి వెళ్ళిపోయారు? 91వ కీర్తనలో 14వ శరణములో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, వారు నన్ను ప్రేమించుచున్నారు గనుక నేను వారిని తప్పించెదను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అలాగైతే లోతు కుటుంబం దేవుణ్ణి ప్రేమించిన వారు కదా, లోతు కుటుంబం దేవుని ఎరిగిన వారు కదా, లోతు కుటుంబం దేవుని దగ్గరికి వచ్చిన వారు కదా, ఎందుకు పాలయ్యారు? రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు నివసిస్తున్నటువంటి ఆ పట్టణాన్ని చూసేసరికి ఆ పట్టణం ఎలాగుంది అని అంటే, ఎలాగుందమ్మా? చెడిపోయి ఉంది. వాయు వరుసలు తప్పిపోయారు, నీతి నియమాలు తప్పిపోయారు, భక్తి నుండి తొలగిపోయారు, నీతి నుండి తొలగిపోయారు, దుర్మార్గానికి లోనైపోతూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే మాత్రము కూడా భయము లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, నీతి లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, భక్తి లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితులను చూచినప్పుడు దేవుడు నొచ్చుకున్నాడు, దేవుడు బాధపడ్డాడు. ఎలాగనుకుంటూ ఉన్నాడు? ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాల మీదకి అగ్ని పంపించి నేను ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాను అనుకున్నాడు. వెంటనే దేవుడికి లోతు జ్ఞాపకం వచ్చాడు. దేవునికి స్తోత్ర. లోతు జ్ఞాపకం వచ్చి, ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఇష్టడైనటువంటి వాడు, నన్ను సేవిస్తున్నటువంటి లోతు కుటుంబం అక్కడ ఉంది కాబట్టి, ఇదిగో ఆ దుష్టులతో నేను ఈ నీతిమంతుని నాశనము చేయను, ఇతన్ని తప్పిస్తాను అని చెప్పి దేవుని వాక్కు లోతుకు వచ్చింది. ఏమని వచ్చింది అంటే, ఇదిగో లోతు, నేను ఈ పట్టణాన్ని చూచినప్పుడు ఈ పట్టణము నా దృష్టికి అసహ్యంగా కనపడ్డాది. ఈ పట్టణాన్ని చూచినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇదిగో ఈ పట్టణం మీదకి నేను పెట్రోల్ పోసి తగలబెట్టబోతూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇదిగో నీవు నాకు ప్రియుడవైనందున, నీవు నా మాటను విన్నవాడవైనందున, నీవు నా మాటను లక్ష్య పెట్టువాడవు కాబట్టి ఈ భక్తిహీనులతో నిన్ను నాశనం చేయడానికి నాకు ఇష్టం లేదు. ఈ భక్తిహీనులతో నిన్ను నాశనం చేయడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. నేను నిన్ను తప్పించి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఈ పట్టణములో నుండి నువ్వు నీ భార్యను తీసుకొని, నీ 2 పిల్లలను తీసుకుని, ఇదిగో నువ్వు వెళ్ళిపో, పారిపో ఇక్కడి నుంచి అన్నాడు. వెంటనే లోతు అన్నాడు, అలాగే ప్రభు అన్నాడు. మరలా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో లోతు, నీకు ఎదిగినటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. వినండి, ఎదిగినటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలకి కూడా వివాహం చేయడానికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నావు కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వారితో మాట్లాడి, అల్లులారా, దేవుడు ఈ పట్టణం మీదకి ఉగ్రత రప్పించబోతూ ఉన్నాడు, కాబట్టి ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి, ప్రియులారా, చెప్పండి అని చెప్పి దేవుడు చెప్పాడు. లోతు అలాగే దేవుడు చెప్పిన అన్ని విషయాలు తీసుకుని వచ్చాడు. తన భార్యతో చెప్పాడు, తన కూతుర్లతో చెప్పాడు, తన కూతుర్లను వివాహం ఆడబోతూ ఉన్నటువంటి తన అల్లులకు కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియులారా, ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ఏం చెయ్యాలి అని అంటే, బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాలి?
దేవుడు చెప్పిన ప్రాంతానికి పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చెప్పినటువంటి రీతిగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అల్లులతో మాట్లాడుతూ ఉన్నాడు లోతు. ఏమంటా ఉన్నారు చదువుదాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను, 14 వచ్చిన సహోదరు చదువుతుంది, తమ కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అది ఎనవచ్చినమ్మా 14 కదా, వినండి ఆఖరి భాగం అన్నమాట. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. జాగ్రత్తగా ఈ మాటలను మీరు పట్టుకోవాలి. ఇప్పుడు అల్లుళ్ళతో మాట్లాడుతూ ఉంటే అల్లుళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎగతాళి సంఘములో కొన్ని పర్యాయాలు ఇదే మనం చూస్తూ ఉంటాం. లోగడ కొంతమంది నాతో బిడ్డలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ అంటూ ఉన్నారు, పాస్టర్ గారండి నేను సాక్ష్యం చెప్తే ఎగతాళి చేస్తున్నారండి, నేను పాట పాడితే ఎగతాళి చేస్తున్నారండి. అవును, లోకమే ఎగతాళి. కొన్ని పర్యాయాలు మనం మందిరానికి వస్తూ ఉంటే ప్రియులారా మంచి బట్టలు కట్టుకుంటే పక్కోళ్ళు వార్చలేరు, రోజు మందిరానికి వెళ్ళిపోతే వార్చలేరు. మరి పెద్ద భక్తురాలు ఈవిడ, మరి ఈవిడే పాస్టర్ అమ్మ అండి, ఏమంటారు? ఈవిడే పాస్టర్ అమ్మ, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంది, ఆదివారం వెళ్ళిపోయింది, సోమవారం వెళ్ళిపోయింది, మంగళవారం వెళ్ళిపోయింది, బుధవారం వెళ్ళిపోయింది, ఈరోజు కూడా వెళ్ళిపోవాలా? ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి అంటే ప్రియులారా భక్తి కలిగిన వారముగా ఉండాలి. లోకం కంటే సంఘమే ఎక్కువ మనకే. ప్రియులారా, నిన్నటి దినాన్ని మా అల్లుడు గారు రాజేష్ గారు వాళ్ళు నానమ్మ చనిపోయింది నిన్న. ఇక రాజేష్ గారు నిన్న వెస్ట్ గోదావరి మీటింగ్కి వెళ్ళాలి, తయారైపోయారు, బయలుదేరుతారు. ఇంతలో ఆయన కబురు వచ్చింది, బతుకున్న వాళ్ళు సమాధి చేసుకోండి, నిన్న మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. మీటింగ్కి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుని సన్నిధి అన్నిటికంటే మనకి ఎక్కువ. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని యొక్క సన్నిధిని ప్రియులారా మనం ఎగతాళి చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే ఏదైనా క్షమాపణ ఉందేమో, కానీ చెప్పండి అమ్మా, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. కాబట్టి దేవుని మాట వినబడుతూ ఉన్నప్పుడు అది చేతనైన వాళ్ళైనా చేతకాని వారైనా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం నిలబడేది మాత్రమే మనము మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఎగతాళి స్వభావం మనకు ఉండకూడదు. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటే కొన్ని ప్రాంతాల్లో, మన దగ్గర కాదులేండి, కొన్ని ప్రాంతాల్లో ప్రియులారా, అమ్మా గత రాత్రి దేవుడు నాకు కనిపించాడు, ఇలా మాట్లాడని. మరి పెద్ద భక్తురాలు, మరి ఈవిడికే దేవుడు కనిపించి మాట్లాడతాడో, ఈవిడికే దేవుడు చెప్తాడో అండి ప్రియులారా. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, భక్తులంటే ఎలా ఉంటారు అంటే మనతో కలిసి నివసించేవారు కాదని వీళ్ళు అనుకుంటారు. మరి వీళ్ళ దృష్టిలో భక్తులంటే ఎవరో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మామగారు వచ్చి మాట్లాడుతూ ఉంటే, రే నాయనా దేవుడు చెప్పాడురా, ఈ దేశం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, ఈ దేశం మీదకి నాశనం రాబోతూ ఉంది, దేవుడు ఇలాగ అగ్ని గంధకాలను పంపించి నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనం వెళ్ళిపోదాం పలానా పట్టణానికి అని అంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వరుసకి ఇప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు, కానీ పెళ్ళి అయితే మాంగారే కదా, మనలో మన మాట. ఇప్పుడు అసలు మామూలుగా అలాగే ఎగతాళి చేయొచ్చు అంటారా నాగరాజు అండి? ఎగతాళి చేయొచ్చు అంటారా? ఏమంటారు? మాంగారు ఏమంటాడు, ఇక నేను ఆ ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళను. అల్లుడు ఏమంటాడు, నేను ఇంకా ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళను. అంటే ఎగతాళి అనేది కుటుంబాలను పాడు చేస్తూ ఉంటుంది. ఎగతాళి అనేది అవమానం తీసుకొని వస్తుంది. ఎగతాళి అనేది
కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణమైపోతాయి. అయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, మామగారు మాట్లాడుతూ ఉంటే అల్లుళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నాడు. రాత్రంట దేవుడు కనిపించాడంట మాంగారికి. రాత్రి దేవుడు మాంగారితో చెప్పాడంట, ఈ పట్టణం మీద నాశనం వస్తుందంట, ఈ పట్టణం మీదకి అగ్ని గంధకాలు వస్తున్నాయంట. ప్రియులారా, ఎగతాళి చేశారు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు ఎవరంటండి వీళ్ళు? ఎగతాళి చేసేవారు. ఎగతాళి చేసేవారితో మనం ఉండకూడదు. ఎగతాళి చేసేవారు వీరిని బైబిల్ భాషలో ఇంకో మాట ఉందండి, మంచి మాట. కీర్తనల గ్రంథంలో 26:4 చూడమ్మా. కీర్తనల గ్రంథం 26:4లో ప్రియులారా చూడండి అమ్మా, గట్టిగా చదవమ్మా. ఆ మాట అందరూ వింటున్నారా? మరలా చదవమ్మా. ఎవరమ్మా? వెనకాల వాళ్ళు చెప్పండి. పనికి మాలిన వారు. అపహాసకులు అంటే ఎవరమ్మా? పనికి మాలిన వారు, పనికి రానోళ్ళు అన్నమాట. ఏండి, పనికి రానోళ్ళు అన్నమాట. ఏం చేస్తారండి వీళ్ళు? అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. ప్రియులారా, నేను పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఇంటర్వ్యూకి వెళ్ళారు కొంతమంది అమ్మాయిలే, అందరూ కూడాను. ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. అమ్మాయిలందరూ కూడా చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా టిప్టాప్గా తయారయ్యారు. వాళ్ళు పరిస్థితి చూస్తే అసలు ఉద్యోగాలు చేయవసరం వద్దన్నమాట. అలాంటి పరిస్థితి. అలాంటి అమ్మాయిలు ప్రియులారు అందరికీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఒకే ఒక అబ్బాయి ప్రియులారు ఆ ఇంటర్వ్యూలో అమ్మాయిలతో పాలు పొందాడు. ఆ అబ్బాయి ఎలాంటోడనంటే చూడడానికి నాకులాగా ముద్దబ్బాయిలాగా ఉన్నాడు అన్నమాట. ఎలా ఉన్నాడు? నాకులాగా ముద్దబ్బాయిలాగా ఉన్నాడు. దానికి తోడు అతడు ప్రియులారా కొంచెం లంగడ అంటే కొంచెం కుంటాడు. ఊతకర్ర వేసుకుని అలా వచ్చాడు. అక్కడ ఇంటర్వ్యూలో మొదటిగా ఈయన పేరు పిలిచారు. వీళ్ళందరూ కూడా ఎదర భాగంలో కూర్చున్నారు, ఈయన వెనక భాగంలో కూర్చున్నాడు. ఈయన పేరు పిలిస్తే వస్తూ ఉండగా ఈ అమ్మాయిలు ఏం చేశారంటే కాలు అడ్డం పెడుతున్నారు. ఒక్కొక్కరు కాలు అడ్డం పెడుతున్నారు. పడిపోతున్నాడు, మరలా లేస్తున్నాడు, పడిపోతున్నాడు, మరలా లేస్తున్నారు. అంటున్నారా? వాళ్ళందరూ కలిసి అంటున్నారు, అసలు నీ ముఖం చూసుకున్నావు నువ్వు? ఈ జాబ్కి వచ్చావా నువ్వు? ఇంటర్వ్యూకి వచ్చావా నువ్వు? అసలు నువ్వు దీనికి సెలెక్ట్ అవుతావా అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు? ఎగతాళి చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ పరిస్థితుల్లో అతడు పడిపోయిన కారణం చేత కాసేపు ఇంటర్వ్యూకి వెళ్ళకపోయాడు. తర్వాత ప్రియులారా వెనకాల పేర్లు పిలుస్తూ ఉన్నాడు. వెళ్తున్నారు, 1 by 1 వెళ్తున్నారు, 1 by వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి వచ్చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుంటున్నారు, వెళ్ళిపోవట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళు అన్నారు, లోపల మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అన్నారు, నేను మరలా పిలుస్తాను, మీరు కూర్చోండి అన్నారు. కూర్చున్నారు. ఆఖరిగా ఇప్పుడు ఈ కుంటోడిని పిలిచాడు. కుంటోడు ఫైల్ అట్టుకెళ్ళి అలా ఆఫీస్లో టేబుల్ మీద పెట్టబోతూ ఉన్నాడు. అక్కడ ఇంటర్వ్యూ చేసే మేనేజర్ అన్నాడు, ఫైల్ చేత్తో పట్టుకో అన్నాడు. ఇతడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఫైల్ చుట్టలేదు, ఫైల్ చేత్తో పట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ ఉద్యోగం నీదే అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కారణం ఏంటో తెలుసా? అతని దగ్గర ఏముంది అని అంటే సీసీటీవీ ఫుటేజ్ కలిగినటువంటి రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గర ఉంది. విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. వీళ్ళారా గమనించాడు. ఆఖరిని ఇతన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అతను బయటకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా?
నా కంపెనీలో ఎగతాళి చేసే వారికి పోస్టులు లేవు, నా కంపెనీలో పరిహాసం ఆడేవారికి చోటు లేదు. నా కంపెనీ ఒకరితో ఒకడు సపోర్ట్ చేసుకుని ముందుకు తీసుకుని వెళ్ళేవాడు కావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. పనికి మాలిన వారితో, అపహాస్యులతో సాంగత్యం వద్దు. గమనించండి ప్రియులారా, ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, వాడు పరలోకానికి వెళ్ళడం, నిన్ను వెళ్ళనివ్వడం. వాడు ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం, ఆడితోటి వెళ్తే నిన్ను పాస్ అవనివ్వడం. వింటున్నారా? వాడు పాస్ అవ్వడం, నిన్ను పాస్ అవనివ్వడం. మన స్నేహం జాగ్రత్త. మనం ఎన్నుకునేవాళ్ళు ప్రియులారా ఎలాంటి వారై ఉన్నారు, మనం సహవాసం, మన సాంగత్యం గమనించండి. ఇక్కడ ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయానికి వస్తే ఏం చేశారు వీళ్ళంటే, ఎగతాళి చేశారు. చాలా బ్రతిమలాడాడు. సమయం అయిపోతూ ఉంది. గబగబా ఇద్దరు కూతుర్ని, భార్యని తీసుకుని బయలుదేరాడు. అల్లుళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ ఆలస్యానికి, ఎగతాళికి పరిణామం ఏం జరిగింది అని అంటే, ఆ లోతు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిచి వారిని కాల్చి పడేసినాయి. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, నిజానికి లోకమంతటికి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ ఆ ఇద్దరికి మాత్రం తెలుసు. లోతు కూతుర్లను పెండ్లాడనయ్యున్న ఇద్దరు పురుషులకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మాటలను ఎగతాళి చేశారు. మనకు తెలుసు 1912వ సంవత్సరంలో టైటానిక్ చరిత్ర కదండి. 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుండి బయలుదేరినటువంటి టైటానిక్ ఓడను గురించి మనందరికీ కూడా తెలుసు. 1992వ సంవత్సరంలో జేమ్స్ కెమెరూన్ అని చెప్పి దాన్ని సినిమా తెరకెక్కించాడు. అంటే అనేకమైనటువంటి ఫోటోలు సేకరించి, దాని చరిత్ర సేకరించి 1992 నుండి 1997 అంటే ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా అందరూ తెలిసినటువంటి వారే. టైటానిక్ అంటే బ్రహ్మాండమైనది, టైటానిక్ అంటే తిరుగులేనిది అని అర్థం ఇచ్చేటట్టుగా టైటానిక్ అనే పేరు పెట్టాడు. అది 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి బయలుదేరింది. ఎంతమందితో? 2250 మందిని తీసుకుని బయలుదేరింది. ఎంతమందినమ్మా? 2250 మందిని తీసుకుని అది బయలుదేరింది. చక్కటి ప్రియులారా కెప్టెన్ దానుకున్నాడు. ఏమాత్రం కూడా ఏం జరిగినా కూడా క్షణాల్లో వెంట్రుక వాసి అపాయమును కూడా కనిపెట్టగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి కెప్టెన్ ప్రియులారా దానికి ఉన్నాడు. జేమ్స్ స్మిత్ అని చెప్పి దానికి కెప్టెన్గా ఉన్నాడు. జేమ్స్ స్మిత్ యొక్క కెప్టెన్ ఆధ్వర్యంలో ప్రియులారా ఆ వాడ బయలుదేరింది. దానికి వైర్లెస్ సాంకేతిక సమాచారం అందించడానికి లోపలేమో హెరాల్డ్ బ్రైడ్ అన్నటువంటి వాడు వాడలో ఉన్నాడు. బయట నుంచి తుఫాన్లు వస్తున్నా ఏమొస్తాయో చెప్పటానికి ఐస్బర్గ్ అన్నటువంటి వాడు ఉన్నాడు. సరే, వాడ బయలుదేరింది. దీని డిజైనరు థామస్ ఆండ్రూస్ అని చెప్పి చాలా చక్కగా డిజైన్ చేశాడు. ఇప్పుడు వాడ వెళ్ళిపోతూ ఉంది. బయలుదేరింది, వాడ వెళ్ళిపోతూ ఉంది. అది రంగురంగుల కాంతులతో తయారు చేశారు, అంతస్తులుగా తయారు చేశారు, చూడ్డానికి ఆహ్లాదం కలిగించే విధంగా తయారు చేశారు. కాబట్టి చాలా సంతోషంతో కేరింతలు కొడుతూ ప్రియులారా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఒక సమాచారం వచ్చింది. ఏమని వచ్చింది? ఐస్బర్గ్ సమాచారం ఇస్తున్నాడు. హలో హెరాల్డ్ బ్రైడ్, నేను ఐస్బర్గ్ మాట్లాడుతూ ఉన్నాను. మీరు వెళుతూ ఉన్నటువంటి వాడ ఏదైతే ఉందో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. కాబట్టి వెంటనే మీరు వేగం తగ్గించండి. ఏమన్నాడు? వెంటనే వేగం తగ్గించండి అన్నాడు. రెండో మాట జాగ్రత్తగా వినండి అంటా ఉన్నాడు. హలో హెరాల్డ్ బ్రైడ్, మొదటిది
వేగం తగ్గించాలి. రెండవది దిశ మార్చాలి. అంటే మీరు ఏ ప్రక్కకైతే వెళ్తూ ఉన్నారో అక్కడ నుండి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తిరగాలి. ఎందుకో తెలుసా? మీరు వెళుతూ ఉన్నటువంటి ప్రాంతంలో ఎదురుగా రాతి కొండలు ఉన్నాయి. ఏమున్నాయి? రాతి కొండలు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని తప్పించాలి అన్నాడు. దాన్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రియులారా, థామస్ ఆండ్రూస్ లోపలే ఉన్నాడు. కెప్టెన్, ఈ హెరాల్డ్ బ్రైడ్ వచ్చి కెప్టెన్కి చెప్పాడు. కెప్టెన్ వచ్చి డిజైనర్గా ఉన్నటువంటి ఈ థామస్ ఆండ్రూస్కి చెప్పాడు. ఇప్పుడు ఈ థామస్ ఆండ్రూస్ అంటాడు, ఎవరు చెప్పారు? సాంకేతిక సమాచారం అందించేటువంటి ఐస్బర్గ్ ఈ మాటలు చెప్పాడంటే, ఇప్పుడు హెరాల్డ్ బ్రైడ్ చెప్పిన మాటలకి కెప్టెన్ వచ్చి డిజైనర్కి చెప్తే, ఇప్పుడు డిజైనర్ అంటాడు, ఏమన్నాడు? రాతి కొండలు ఉన్నాయా? రాతి కొండల గురించి మన వాడ ప్రమాదం అంచులోకి వెళ్తాదా? అసలు ఇదేమనుకుంటున్నారు? ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఇనుముతో ఓడను తయారు చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నాయని చెక్కతో మాత్రమే తయారు చేయబడ్డది. మొట్టమొదటిసారిగా ఇనుముతో ఓడను తయారు చేశాము. పైగా ఇది చాలా బలమైనటువంటి ఓడ, చాలా మందముతో కూడుకున్నటువంటి రేకుతో, ఆ ప్లేటుతో మనం తయారు చేశాం. కాబట్టి కెప్టెన్, నువ్వు స్పీడ్ తగ్గించవలసిన పని లేదు, నువ్వు దిశ మార్చవలసిన పని లేదు. ప్రియులారా, డిజైనర్ చెప్పినటువంటి మాట కెప్టెన్ విన్నాడు. కెప్టెన్ విని వేగంగా పోనిస్తూ ఉన్నాడు. పోనిస్తూ ఉంటే ప్రియులారా, ఎదురుగుండగా కొండలు కనబడుతూ ఉన్నాయి. సాంకేతిక సమాచారం అందించే ఐస్బర్గ్ పదే పదే రింగ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. హలో హెరాల్డ్ బ్రైడ్, వినండి, మాట వినండి అని అంటే, హెరాల్డ్ బ్రైడ్ కెప్టెన్కి తెలియజేస్తూ ఉంటే, కెప్టెన్ ప్రియులారా డిజైనర్కి తెలియజేస్తూ ఉంటే, డిజైనర్ సాంకేతిక సమాచారం అందించినటువంటి ఐస్బర్గ్ని ఎగతాళి చేశాడు. ఏం చేశాడమ్మా? ఎగతాళి చేశాడు, అపహాస్యం చేశాడు. ఇది ప్రమాదానికి లోనయ్యేవాడు కాదు, రాతి కొండలు కాదు, ఇనుము కొండలే ఒకవేళ దానికి తగిలితే ఇనుము కొండలను బద్దలు కొట్టుకుని ముందుకెళ్ళిపోద్ది అన్నాడు. వినండి ప్రియులారా, మీరందరూ ఆ పిక్చర్ చూసుంటారు. వేగం తగ్గించలేదు, దిశ మార్చలేదు. ఎగతాళి ఎంత పనిచేసింది అని అంటే, 2250 మందితో బయలుదేరుతున్నటువంటి వాడికి ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రక్కన రాడు తగిలింది. ప్రియులారా, అది కోతడిపోయింది, కోసుకుపోయింది, పగిలిపోయింది. వెంటనే నీరు బల లోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెంటనే ప్రియులారా అరుస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి. ఆ పైన ఉన్నటువంటి పడవలు ఉంటాయి ప్రతి వాడి మీద కూడా. ఆ పడవలు గబగబా కొన్ని కిందకి దించారు, కొన్ని పడవల్లో కొంతమందిని తరలించారు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొన్ని పడవలు వచ్చి మరికొంతమందిని తరలించాయి. కానీ 2250 మందిలో 1600 మంది జల సమాధి అయిపోయారు. ఎన్ని వందల మంది? 1600 మంది. కారణం, డిజైనర్ మంచోడు కాదా? వాడను బాగా చేయలేదా? వాడను బాగా చేశాడు. కెప్టెన్కి అనుభవం లేదా? వాడ నడపడం రాదా? వాడ నడపడం బాగా వచ్చు. వినేవాడు నాకులాగా చెముడా? కాదు, బాగానే విన్నాడు, విన్నది విన్నట్టుగా చెప్పాడు. కానీ విన్న సమాచారాన్ని ఏం చేశారమ్మా? ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. దాని ఫలితం 1600 మంది ఆ అర్ధరాత్రి ఆ సముద్రములో విగత జీవులైపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, పనికి మాలిన వారితో సాంగత్యం చేయకూడదు. లోతు కుటుంబం నాశనం అవ్వడానికి కారణం, లోతు కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, లోతు ప్రియులారా అటువంటి వారి మధ్య నివసించి కొంత మట్టికి ప్రియులారా దేవుని మాట విన్నప్పటికీ
కొంత మట్టికి తన కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో అపహాస్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో 3వ శరణంలో మనం చదివాము, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. ఏమవుతుంది కూర్చుంటేని? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే ఏమవుతుంది? లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చదివితే లూకాసు వార్త 22వ అధ్యాయము 56వ వచనం చూడండి. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. 57వ వచనం. అందుకు పేతురు, అమ్మాయి నేనతనిని ఎరుగను. వినండి ప్రియులారా, అపహాసకులతో కూర్చున్నటువంటి వాడు ఎవరు? పేతురు. పేతురు అంటే ఎవరు? అపోస్తలుడు, యేసు ప్రభుతో ఉన్నవాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చేసినటువంటి వాడు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ప్రియులారా ఆ కుంటివాడిని దేవుని నామములో చెయ్యి పట్టుకుని లేపి నడిపినటువంటి వాడు. అపోస్తలుడైన పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మను దింపినటువంటి వాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే కుంటివారు గుడ్డివారు నడిచేశారు. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అబద్ధమాడినటువంటి అననీయ సప్పీరాలను చంపేసినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరు? పేతురు. పేతురు బోధ చేస్తూ ఉంటే 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో వ్రాయబడి ఉంది, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా బోధ విన్న వారికి భయము కలిగేను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంత ప్రభావము కలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది, అంత ప్రభావము అంత శక్తి కలిగినటువంటి వాడు యేసు ప్రభుతో కూడా ఉండి నీళ్ల మీద నడిచినటువంటి వాడు. ఇంకా చదివితే పేతురుని గురించి చాలా అద్భుతాలు దైవ గ్రంథంలో కనబడుతూ అంత ప్రభావము కలిగినటువంటి వాడు ఎవరి మధ్య కూర్చున్నాడమ్మా? అపహాస్యకుల మధ్య కూర్చున్నాడు, ఎగతాళి చేసేవారి మధ్య కూర్చున్నాడు. దాని పర్యవసానం ఏంటి అని అంటే బొంకవలసిన పరిస్థితి వచ్చింది, అబద్ధమాడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? అప్పుడప్పుడు అమ్మ దగ్గర అబద్ధం ఆడుతూ ఉంటారు పిల్లలు, అప్పుడప్పుడు నాన్న దగ్గర అబద్ధాలు చెబుతూ ఉంటారు పిల్లలు. రేయ్ నేను కాలేజీకి వెళ్ళలేదంట, నువ్వు మధ్యలో దిగిపోయావంట, నాన్నకు తెలుసు నిజం. వీడంటాడు, లేదు డాడీ, ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? అబ్బాబ్బే నేను అలాగేం చేయలేదు డాడీ. పిల్లరా నాన్నకి తెలుసు నిజం. అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు నాన్నకి తెలుసు కాబట్టి ఇప్పుడు అంతరంగంలో అయ్య బాబాయ్ మా నాన్నకి వాళ్ళు చెప్పారు, మా అమ్మకి వాళ్ళు చెప్పారు, నేను కాలేజీకి వెళ్ళలేదు, నేను స్కూల్కి వెళ్ళలేదు. అంతరంగంలో ఆలోచన చేసుకుంటూనే మనం చేసే ప్రయత్నం ఏంటి? బొంకడానికి ప్రయత్నం చేస్తాం, అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుడైనటువంటి పేతురు ఎక్కడ కూర్చున్నాడు? అపహాస్యకుల మధ్య కూర్చున్నాడు, బొంకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నేను అతనిని ఎరుగను. 59వ వచనం చూడండి. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరొకడు వచ్చి నిజముగా వీడు గలిలేయుడని దృఢంగా చెప్పాను. 60వ వచనంలో అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు, నీవు చెప్పినది నాకు తెలియదు. 58వ వచనంలో కూడా రెండోసారి కనబడుతుంది కదా, ఆయనను చూచి వారిలో నువ్వు అక్కడ అనగా పేతురు, ఓయి నేను కాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో? ఇప్పుడు యోబు క్షమించండి లోతుకు అల్లుళ్ళు కావలసినటువంటి వారు అగ్ని గంధకాలలో మాడి మసి అయిపోయారు. కారణం అవిధేయత అండి.
కారణం అపహాస్యం, కారణం ఎగతాళి. కాబట్టి ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, మనుష్యులతో ఎగతాళి చేయండి, కుటుంబాలతో ఎగతాళి చేయండి, దేవునితో ఎగతాళి చేయకూడదు. దేవుని సన్నిధిని ఎగతాళి చేయకూడదు. దేవుడు పవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంతటా అందరినీ కాపాడాలని కోరుకునే దేవుడు, అందరినీ చేతులెత్తి దీవించే దేవుడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభువు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకు భయపడే వారముగా ఉండాలి, ఆయనకు విధేయత చూపించే వారముగా ఉండాలి, ఆయనకు లోబడే వారముగా ఉండాలి, ఆయనకు భయపడే వారముగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోబు అల్లుళ్ళు కావలసి క్షేమముగా ఉండవలసినటువంటి వారు అగ్ని గంధకాల మధ్య నశించిపోయారంటే దానికి కారణం ఎగతాళి, అపహాస్యము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొందరు బిడ్డలు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒంటరిగా ఉన్నవాడిని చూసి ఎగతాళి చేస్తారు. చేయకూడదు. ఆస్తిపరులు ప్రియులారా ఎగతాళి చేస్తారు, చేయకూడదు. అందరము సమానమే. దేవునికి స్తోత్ర. ఇవాళ డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, రేపు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రియులారా దేవుడు అందరినీ ఒక్కొక్క స్థితిలో ఉంచాడు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే, మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆయన కొంత ఒక రూల్ ఇచ్చాడు, ఖచ్చితమైన రూల్. ఉన్నటువంటి వారు బంగారం పెట్టుకుని వస్తే, ఉన్నటువంటి వారు విలువైనటువంటి నగలు పెట్టుకుని వస్తే, ఉన్నటువంటి వారు విలువైనటువంటి రకరకాల సౌందర్యంతో వస్తే, లేనటువంటి వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పౌలు అన్నాడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే, ఉన్నవి లేనట్లుగా రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉన్నా లేనట్లుగా దేవుని మందిరానికి రావాలి. మీ దగ్గర చాలా ఉండొచ్చు, కానీ మందిరానికి వచ్చేటప్పుడు మన సౌందర్యం కానీ, మన వస్త్రధారణ కానీ, మన మాట కానీ, మన పద్ధతి కానీ ప్రక్కవారిని గౌరవించేటట్టుగా ఉండాలి, ప్రక్కవారిని ప్రేమించేటట్టుగా ఉండాలి, ప్రక్కవారికి ప్రియులారా సహాయ సహకారాలు అందించేటట్టుగా ఉండాలి. పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? అపహాస్యం చేస్తూ ఉన్నాడు కదా. అంటే పక్కోడితో పోల్చుకుంటున్నాడు, నేను ఈళ్ళలాగా లేను, నేను ఈళ్ళలాగా లేను. అంటే ప్రియులారా మనం పక్కోడితో దేవునికి చెప్పవలసిన పని లేదు. ఆయన అందరినీ చూస్తున్నాడు, నిన్ను చూసినాడు ఆయన్ని కూడా చూచాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఆయనకి చెప్పవసరం లేదు. ప్రభువా నేను పొద్దుట్లు లేచాను, 3 గంటల ప్రార్థన చేశాను, ఆయనకి చెప్పవసరం లేదు. మరి 3 గంటలు ప్రార్థన చేసావు మంచిదే, పొద్దుట్లు లేచి 3 అబద్ధాలు ఆడావు, అది ఎందుకు చెప్పవు అమ్మా? పొద్దుట్లు లేచి 3 గంటలు ప్రార్థన చేస్తా, 3 అబద్ధాలు కూడా ఆడావు కదా, అది కూడా దేవుడికి చెప్పాలి కదా, అది చెప్పం, ప్రార్థన మాత్రమే చెబుతాం. అంటే ప్రియులారా ఇంకేం చెప్తున్నాడు పరిసయ్యుడు? ప్రభువా నేను ఉపవాసం చేస్తున్నాను, అసలు నేను నిర్మించిన నీ కాలగతులు ఆయన చేతిలో ఉంటే, నువ్వు కూర్చుండుడా, నువ్వు లేచుట ఆయన చూస్తూ ఉంటే, నువ్వు పిండోత్పత్తి కాకముందే నీ దినం లెక్కింపబడితే నిన్ను చూచిన కన్నులో ఆయనకి తెలీదా నువ్వు ఉపవాసం చేసావు, ఏం చేసావు అని? మనం చెప్పవసరం లేదు. కోత అనుకుందంట రోజు ఉపవాసం చేయాలని. ప్రభువా నేను చాలా భక్తి కలిగిన దాన్ని అనుకుందంట, ఉపవాసం చేయడానికి నిర్ణయించుకుందంట. ఉపవాసం చేయడానికి నిర్ణయించుకొని కళ్ళు మూసుకుందంట. ఇంతలో జ్ఞాపకం వచ్చిందంట, అవి బాబోయ్ 3 రోజులు ఉపవాసం చేస్తే కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి కదా, ఆ తర్వాత మరలా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగరలేనేమో, ముందుగానే కొన్ని తెచ్చుకుని పక్కనట్టుగానే ఉపవాసం చేద్దాం అనుకుందంట. అన్నట్టుగానే ప్రియులారా అక్కడెక్కడ ఎగిరి 4 పళ్ళు కాయలు తెచ్చుకున్నాయంట, అక్కడ పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఉపవాసం మొదలెడతాను అనుకుందంట. ఇప్పుడు ఉపవాసం మొదలెడతాను అనుకుని ప్రియులారా ఉపవాసం మొదలెట్టడానికి కళ్ళు మూసుకుందంట. అంతలో జ్ఞాపకం వచ్చింది, అయ్యి బాబోయ్ అది అంత దూరంలో ఉన్నాయి, 3 రోజులు అయిన తర్వాత అక్కడికి నేను నడుతానో లేదో, ఇంకా కొంచెం పక్కనట్టుగా దగ్గరెట్టుగా ఉపవాసం చేద్దాం అనుకుందంట. ప్రియులారా ఇంకా దగ్గరికి తెచ్చుకుందంట, కళ్ళు మూసుకుందంట. మళ్ళీ జ్ఞాపకం వచ్చిందంట, అయ్యి బాబోయ్ 3 రోజుల తర్వాత నేను తినటానికి కూడా ఓపుకుంటుందో ఉండదు అండి.
3 రోజుల తర్వాత తింటాక ఒప్పుకుంటుందో ఉండదు. ఇంత బాధపడి తెచ్చుకున్నాను, వేస్ట్ అయిపోతాయి కదా, తినేసి ఉపాసన చేద్దాం అనుకుందంటండి. అసలు నిన్ను ఉపాసన చేయమన్నా వాళ్ళు ఎవరు? నువ్వు నిర్ణయించుకున్నావు, అంతే కదా. నువ్వు నిర్ణయించుకున్నావు చెయ్యాలనుకున్న తర్వాత చెయ్యాలి, కానీ పక్కోడికి చూపించడానికి చేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. శంకరగుప్తంలో ప్రియులారా కోడిగుడ్లు జీవరత్నం అని ఒక ఆయన ఉండేవాడు. మన సంఘానికి కూడా చాలా పర్యాయాలు వచ్చేవాడు. విజయ్ గారికి బాగా తెలుసు. ఆయన అంటా ఉండేవాడు, ఆడోళ్ళంట శనివారం రాత్రి మందిరానికి వచ్చేటప్పుడు తలంట ఇలాగంటారంట. ఏంటమ్మా అలాగంటున్నావు? నీకు తెలియదు ఏంటమ్మా, ఇవాళ శనివారం కదా, ఉపవాసం కదమ్మా, తర్తానం చేసి వచ్చానమ్మా. గమనించండి ప్రియులారా, మనుషులకు చూపించాలి అని చెప్పి మనం పనులు చేయటం కాదు, మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన అంతరంగమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మనల్ని కలగజేసినటువంటి వాడు మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవ్వరిని కూడా మనం ఎగతాళి చేయకూడదు. ఎవరితో కూడా మనం అపహాస్యం ఆడకూడదు. సఖ్యమైతే 4 మంచి మాటలు మాట్లాడదాం. నీకు చేతనైతే మంచి సలహాలు ఇద్దాం. చేతనైతే వారికి ఏదైనా ఆపదలో ఆదుకుందాం. ఒకవేళ నీ వల్ల కాలేదనుకో, మౌనంగా ఉండు పర్వాలేదు. కానీ కానిరాని మాటలు, అనరాని మాటలు, సూటిపోటి మాటలు, నీకు తెలియనటువంటి మాటల చేత బాధించే పని చేయకూడదు. దేవునికి స్తోత్ర. చాలామంది చేసే పనులు ఏంటంటే ప్రియులారా, ఆ మీద ఇప్పుడు కోపం ఉందనుకోండి ప్రియులారా, ఇంటికి వచ్చే కోడి మీద, ఆ ఇంటికి వచ్చే మేక మీద, లేకపోతే దారిపోయే వాళ్ళ మీద ప్రియులారా సెటైర్లు వేస్తూ ఉంటారు. వద్దొద్దు. ఆవిడ మీద కోపం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి, అమ్మ నువ్వు ఇలా చెప్పావంట, నాకు బాధ కలిగింది అని డైరెక్ట్గా అడుగు. ఇంటికి కోడొస్తే ఇది ఇక్కడే చచ్చిపోతుంది అండి, ఇది అంటే అది మనుషులు మనం ఉపయోగించే మాట కాబట్టి దానికి ఏం తెలీదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సఖ్యమైతే సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, లోతు యొక్క కళ్ళులు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటంటే అపహాస్యము. అపహాస్యం ఎంత కీడు తెచ్చిపెట్టిందంటే పేతురుకి కీడు తెచ్చింది. ప్రియులారా, లోతు అళ్ళులకు కూడా కీడు తెచ్చింది. అలాంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే దేవునికి భయపడేవారుగా ఉండాలి, దేవుని మాట వినేవారంగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినేవారిగా ఉండాలి అండి. కనబడని దైవం దేవుడైతే కనబడే దైవం తల్లిదండ్రులు. ఆమె కనబడే దైవం ఎవరమ్మా? తల్లిదండ్రులు. కాబట్టి నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను గణపరచాలి. దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావో నీ తల్లిదండ్రులను కూడా అలాగే చూడాలి. ఎందుకో తెలుసా, అపోస్తలుడు పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల 6వ అధ్యాయంలో, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నిర్గమకాండముల 20వ అధ్యాయంలో కూడా అదే ఆజ్ఞలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఎగతాళి చేయకూడదు. ప్రియులారా, నేను ఒక పోస్ట్ చూశాను, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక కన్న కొడుకు 60 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రిని పట్టుకొని తాను ప్రేమించినటువంటి ప్రియురాలతో కలిసి కొడతా ఉన్నాడు. తాను ప్రేమించిన ప్రియురాలతో కలిసి అపహాస్యం ఆడుతూ ఉన్నాడు. తాను ప్రేమించినటువంటి ప్రియురాలతో కలిసి లేనిపోని మాటలతో ఎగతాళి చేస్తూ మాటలతో చంపేస్తా ఉన్నాడు తండ్రిని. ఎవరు? కన్న కొడుకు. దీని పర్యవసానం చెప్పడానికి నేను చాలా బాధపడుతూనే మీకు మాట చెప్తా ఉన్నాను. ప్రియులారా, కొడుకు కొడతా ఉన్నాడు, ప్రియురాలు తన్నుతా ఉంది, తండ్రి బల్ల మీద కూర్చున్నాడు. ఒక పక్క కొడుకు లెంపగాయలు కొడుతున్నాడు, ఆ ప్రియురాలేమో తన్నుతూ ఉంది కాళ్ళతోటి. నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఆ సీన్ అలా జరుగుతూ ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్లో తీశారు. జరిగినటువంటి పర్యవసానం ఏంటంటే అతడు కొడుతూ ఉండగానే అతడి చేతులు ఆగిపోయినాయి, తన్నుతూ ఉండగానే ఆమె కాళ్ళు ఆగిపోయినాయి.
అంటే ఏమనుకుంటున్నారు? ఆగిపోయినాయి అంటే ప్రియులారా వాళ్ళే బిగిసిపోయారు అన్నట్టుండే. కొడుకు అటు బిగిసిపోయి పడిపోయాడు, ప్రియురాలు ఇటు బిగిసిపోయి పడిపోయింది. ఏమనుకుంటూ ఉన్నారు? దేవుని ఉగ్రత కాదా? దేవుని యొక్క శాపం కాదా? నిన్ను కని పెంచి పెద్ద చేస్తున్నటువంటి నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వారి సుఖాలను చంపుకొని విదేశాలకు వెళ్ళి కంటికి నిద్రకు దూరమయ్యి, కడుపుకి ఆహారానికి దూరమయ్యి, ఎప్పుడు ఇండియా వెళ్తాను అన్నట్టుగా బాధపడు ఎదురు చూస్తూ మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పుట్టినరోజు వస్తే బట్టలు, పెళ్లి రోజు వస్తే బట్టలు, పండగ పబ్బాలు వస్తే బట్టలు, ఊరెళ్ళాలంటే బట్టలు, మీకు ఈ భవిష్యత్తు ఇవ్వడానికి మీ తల్లి మీ తండ్రి మీ కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. దీపిక, మీ తండ్రి పడే ప్రయాస, చోటి మీ తండ్రి పడే ప్రయాస మీరు చూస్తూ ఉన్నారు. పెద్దోళ్ళు, మీరు మేజర్ అవగాహన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వారి ప్రయాస ఎవరి కోసం? మీకోసం, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? తల్లిదండ్రులను ఎగతాళి చేయకూడదు, తల్లిదండ్రులను హేళన చేయకూడదు, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. సాధ్యమైతే ప్రియులారా వారిని ప్రేమించాలి. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? సన్మానించాలి. సన్మానించకపోయినా పర్వాలేదు, తనకుండా వింటే చాలు అన్నట్టుంది నేటి పరిస్థితి. తల ఉంచుదాం, కన్ను మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఎగతాళి కుటుంబానికి కీడు తీసుకుని వస్తుంది. అవిధేయత కుటుంబం మీదకి శాపం తీసుకొని వస్తుంది. నీ కుటుంబం అలా కాకుండా ఉండాలి అని అంటే, నీ కుటుంబం అలా కాకుండా ఉండాలి అని అంటే దేవునికి లోబడదాం, తల్లిదండ్రులను ప్రేమిద్దాం, దేవునికి లోబడదాం, దేవునికి భయపడదాం, దేవుని మాట విందాం, తల్లిదండ్రుల మాట కూడా విందాం, తల్లిదండ్రులను గౌరవిందాం, తల్లిదండ్రులను ప్రేమ ఆప్యాయతలు పంచుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడానికి వందనాలు. మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి మీకు వందనాలు. ఒక సంఘం, ఒక సమాజం, ఒక వ్యవస్థ ఎందుకు పాడైపోతుందో మీరు నేర్పించారు. ఎగతాళి చేయటం బట్టే కదా నేను, భయం లేకపోవటను బట్టే కదా నేను, భక్తి లేకపోవటను బట్టే కదా నా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు నేర్పించినటువంటి పాఠం బిడ్డలందరూ కూడా వారి వారి జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. భయం కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, అనుభవం కలిగి నాయన కుటుంబం పట్ల, దేవుని పట్ల, సంఘము పట్ల ప్రేమ వాత్సల్యత కలిగి నీ సంఘములో నుండి నీ మాటలు వినబడుతూ ఉండగా నీ మాటలకు లోబడినటువంటి వారై, నీ మాటలకు విధేయత చూపినటువంటి వారై, నీవు చెప్పిన ప్రకారం చేయడానికి చాలిన మనసు సంఘానికి దయచేయమని, విన్న వర్తమాన హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా,
అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు నీవు నాకుండగా ఏదియు నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచి తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను హల్లెలూయా పరిస్థితులను బిడ్డలకు దయచేయండి. ఇదిగో నాయన నీ మందిరములో ఈరోజు పరిచర్య చేసిన తుడిచిన కడిగిన నాయన నాయన మరి చాపలు వేసిన వారిని కుర్చీలు వేసిన వారిని దీవించండి. పాటలు పాడిన వారిని ప్రార్థన చేసిన వారిని ఆరాధన చేసిన బిడ్డలను దీవించి ప్రత్యేకించి ఈరోజు నీ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగడానికి బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు వచ్చి పర్యంతం నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయి. వృద్ధుల కొరకు, పెద్దల కొరకు, బాలుల కొరకు, యవనస్తుల కొరకు, కన్యల కొరకు, గర్భవతుల కొరకు, బాలింతల కొరకు, చంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యవన కాలంలో ఉండి వివాహం చేయాలి అని ఆలోచన చేస్తున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చేతులను మీరు బలపరచండి. గర్భవతులకు నాయన 9 మాసాల నుండి సులువైనటువంటి ప్రసూతి జరగడానికి కోరుకున్న సంతానం వారు కౌగిట్లో ఉండడానికి సహాయం చేయండి. వివాహం చేయలేని ఆలోచన కలిగిన తల్లిదండ్రుల చేతులు మీరు బలపరచండి. మంచి సంబంధాలను బిడ్డలకు దాయిచ్చేయండి. చదువుకునే బిడ్డలకు కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకం దాయిచ్చేయండి. వారు చక్కగా చదువుకొని పెరిగి పెద్దవారి గొప్పవారిని ఒక ఐఏఎస్ గాను, ఒక ఐపీఎస్ గాను, ఒక ఎంఆర్ఓ గాను నాయన బిడ్డలు తీర్చిదిద్దబడ్డాను కృప చేయండి నాయన. వారి తల్లిదండ్రులకు లోబడి, సంఘానికి లోబడి బ్రతికేవారుగా ఉండాలని కృప చేయండి. మెట్టుకు నాయన నీ మాట విని నీ కొరకు నాయన సాగిలు పడ్డాను కృప చేయమని నిస్సందులో మనం చేస్తున్నాం. అల్పుడైన అయోగ్యుడను ప్రభువా, నన్ను ప్రేమించి మీరు ఇచ్చిన పరిచర్యకే నీ కొందనాలు ప్రభువా. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే కృప ఇస్తున్నందుకు నీ కొందనాలు.
రానటువంటి దినాలు ఇంకను కృపనివ్వండి. సంఘము కొరకు నాయన పాటుపడడానికి, సంఘం క్షేమము కొరకు ప్రార్థన చేయడానికి బలపరచమని నీ సన్నిధిలో మనం చేస్తున్నా. నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ బిడ్డలకు ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల నిమిత్తమైన ఆయా పట్టణాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించిన ప్రభువా, ఇదిగో నాయన మరి సంఘములో నూతనంగా ఇచ్చినటువంటి ఆ ఆటోను బట్టి నీకు స్తోత్రాలు. మరి బావుగారు నా ప్రభువా, ఇదిగో సంఘానికి పరిచర్య చేయడానికి ఇదిగో నాయన వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలం తీసుకుని వచ్చారు, తిరిగి మరలా తీసుకుని వెళ్ళబోతూ ఉండగా వారిని, వారి వాహనాన్ని కాపాడండి. వారి వ్యాపారంను మీరు దీవించండి. వారి చేతులు మీరు బలపరచండి. కృపాక్షేమలు మా అందరికీ దాయిచ్చండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన. ఆమేన్. తొట్టిల్లకుండగా కాపాడుటకు పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సమాధానం చేరువచ్చిన మనకు, తల ఉంచిన మనకు, ఆయన మాటలు విన్న మనందరికీ ఆయన రాకడ పర్యంతము తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు.